ఝాన్సీ, నేనొచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు నా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చాను. ఆ రవిచంద్ర తన కొడుకు దుర్గేష్ కేసు వాదించడానికి మా అత్తయ్యని లాయర్గా ఎంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దుర్గేష్కి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ విషయం నీతో చెప్దామనే వచ్చాను. గౌతమ్ గారు, ఈరోజు నాకు ముఖ్యమైన కేసు ఉంది. ఆ కేసు వాదించడానికి నేను వెళ్తున్నాను. మీరు కవిత ఐశ్వర్యల కేసు వాదించడానికి వేరే లాయర్ని పెట్టుకోండి. హే ఝాన్సీ! గౌతమ్ గారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. చెప్పాను కదా నేను రాలేనని. నాకు అవతల వేరే కమిట్మెంట్ ఉంది, నేను వెళ్ళాలి. ఝాన్సీ, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా విను. ఆ తరువాత నువ్వెక్కడికి వెళ్ళాలనేది నీ ఇష్టం. ఆ రవిచంద్ర వచ్చి నిన్ను చంపాలని చూసినప్పుడు కూడా నువ్వు న్యాయం కోసం నిలబడ్డావే తప్ప భయపడి వెనకడుగు వేయలేదు. అలా ఎవ్వరూ ఉండలేరు. కవిత ఐశ్వర్య వాళ్ళ తరపున నువ్వు కాకుండా ఎవరైనా కేసు వాదించడానికి వస్తే వాళ్ళని రవిచంద్ర బెదిరించడానికైనా చంపడానికైనా ఆలోచించడు. అందుకే ఈ కేసు నువ్వు వాదిస్తేనే ఆ అమ్మాయిలకి న్యాయం జరుగుతుంది. అలాగే రవిచంద్ర కొడుక్కి శిక్ష పడుతుంది. నువ్వు కాకుండా వేరే లాయర్ ఎవ్వరొచ్చినా సరే ఆపోజిట్లో రవిచంద్ర కొడుకున్నాడని తెలిస్తే రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ చూసి ఎవ్వరైనా సరే భయపడి వెళ్ళిపోతారు. ఝాన్సీ, నువ్వెప్పుడూ నాకు చెప్తుంటావు న్యాయం అనేది అందరికీ సమానంగా దక్కాలని. న్యాయం అనేది అత్యంత ఖర్చుతో కూడుకుంటున్న ఈ రోజుల్లో పేదవాడికి కూడా న్యాయం దగ్గర చేయడం కోసం పోరాడతానని ఎన్నోసార్లు చెప్పావు. పాపం ఆడపిల్లలిద్దరూ అలాంటి ఒక పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళే. వాళ్ళకి నువ్వు తప్ప వేరే దారి లేదు. ఆలోచించుకో. రైట్ టైంలో ఇలా రాంగ్ టర్న్ కాకుండా రైట్ డెసిషన్ తీసుకుంటామని అనుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకనుకున్నా. నానా, దుర్గేష్, నువ్వేం భయపడకో. ఈరోజు నీకు బెయిల్ వస్తుంది. నిన్ను బయటికి తీసుకొస్తాను. నాన్న, మొన్న కూడా ఇలాగే చెప్పావు. నేనున్నాను, అంతా చూసుకుంటానన్నావు. కానీ చివరికి ఏం జరిగింది? నన్ను రిమాండ్కి పంపిస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయావు. నీకంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా నన్ను కాపాడలేకపోయావు. రై నాన్న, నువ్విలా నిరాశపడిపోకు. ఈరోజు నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. నీకు బెయిల్ వస్తుంది. నీ తరపున వాదించడానికి ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? ఈవిడ మృణాలిని గారు, నంబర్ 1 లాయర్. మనలాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్ కేసులన్నీ ఈవిడే వాదిస్తుంటారు. నేను అరెస్ట్ చేస్తుంటే నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ ఇది నా ప్లేస్. నిన్ను ఈ కేసులోంచి ఎలా బయటపడేయాలో నాకు తెలుసు. ముసలికి నీళ్లలో పట్టున్నట్టు మా మేడంకి ఇక్కడ పట్టు ఉంటుంది.
సెక్షన్లతో చెడుగుడు ఆడేస్తారు. ఇక్కడ మా మేడం ఏది డిసైడ్ అయితే అదే జరుగుతుంది. దుర్గేష్, ఇంక నువ్వేం ఆలోచించకో. నిన్నిక్కడి నుంచి ఈరోజు బెయిల్ మీద ఇంటికి తీసుకెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అది జరగని పని. రేయ్ దుర్గేష్, నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లడం మీ నాన్న వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏంటి రవిచంద్ర, బెయిల్ మీద తీసుకెళ్తానని నీ కొడుక్కి లేనిపోని ఆశలు రేపుతున్నావా? లేదా నువ్వే పట్టపగలు కలలు కంటున్నావా? బెయిల్ వచ్చేస్తుంది, నీ కొడుకుని తీసుకెళ్తానని. బెయిల్ మీద తీసుకెళ్తానని మాటలు చెప్పడం సులువే కావచ్చు, కానీ ఈసారి నీ కొడుకు కోసం చట్టమే తలుపులు మూసేసింది. రేయ్, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా కొడుకుని ఈరోజు ఇంటికి తీసుకెళ్తాను. అది జరగదు, జరగనివ్వను. నీ కొడుకు నేరం చేసిన ప్రతిసారి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి తప్పించుకున్నాడేమో, కానీ ఈసారి అలా కుదరదు. నీ డబ్బు పలుకుబడి బయట పనిచేయచ్చు, కానీ చట్టం ముందు అవి ఎందుకు పనికిరావు. రేయ్, గౌతమ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మంచి కోరి కేసు వదిలిపెట్టమని నీతో చెప్పడానికి వస్తే మీ అత్త భయపడిపోయింది, లేదా చాతకాంది అనుకుంటున్నావా? నేను కూడా నీలాగే కేసు టేకప్ చేశానంటే మధ్యలో వదిలేయను. ఆ కేసు గెలిచేంత వరకు పోరాడతాను. నా గురించి, నా ఆర్గ్యుమెంట్స్ గురించి నీకు బాగా తెలిసి కూడా నా ముందే నా క్లయింట్కి వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు చెప్పిన మాట వాస్తవమే. బెయిల్ వస్తుంది అని చెప్పడం సులువు, ఒప్పుకుంటాను. అలాగే బెయిల్ రాకుండా చేస్తాను అని అనడం అంతకంటే సులువు. గౌతమ్, నువ్వు ఎస్ఐవి మాత్రమే, జడ్జివి కాదు. బెయిల్ వస్తుందా లేదా అని చెప్పడానికి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మృణాలిని కేసు వాదిస్తుంది అని తెలిసి నాకు ఆపోజిట్ గా వాదించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అలాగే రవిచంద్ర గారి కొడుకు అని తెలిసి ఎదురుగా నిలబడ్డానికి ఎవరైనా ఉన్నారా? పదండి. మాధవ్ గారు, సార్. కవిత ఐశ్వర్యలకి ఫోన్ చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారో లేదో కనుక్కున్నారా? ఇంకా చేయలేదు సార్, ఇప్పుడు చేస్తాను. వెంటనే చేయండి. వాళ్ళతో మన కానిస్టేబుల్స్ ఎవరైనా సెక్యూరిటీగా ఉన్నారా? లేదు సార్, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకెవరు సెక్యూరిటీగా వెళ్ళలేదు. హే, బుద్ధుందా మీకు? సెక్యూరిటీగా ఎవరు వెళ్ళలేదన్న ఇన్ఫర్మేషన్ నాకు ముందే ఇవ్వాలి కదా. బాధితులు కోర్టుకు వచ్చే దారిలో ఏదైనా ప్రమాదం జరగచ్చు, నిందితులు అటాక్ చేయించే అవకాశం ఉంటుందని ఒక పోలీస్గా మీకు ఆ మాత్రం తెలీదా? సరే, వెంటనే మన వాళ్ళకి చెప్పి వాళ్ళకి సెక్యూరిటీగా వెళ్ళమను. ఓకే సార్.
కవిత, ఐశ్వర్య ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అక్క, మా వెనక రౌడీలు పడుతున్నారక్క. మమ్మల్ని కోర్టుకు వెళ్ళనివ్వకుండా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారక్క. అవును మేడం, మాకు చాలా భయం వేస్తుంది. తొందరగా పదండి మేడం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వెళ్దాం పదండి మేడం, అవునక్క. మాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మేడం, ఇక్కడే ఉంటే వాళ్ళు మనల్ని ఏదోటి చేస్తారు. ప్లీజ్ మేడం. అక్క ప్లీజ్ అక్క, వెళ్దాం పదక్క. వాళ్ళు వచ్చేస్తున్నారక్క. ప్లీజ్ అక్క. కవిత, ఐశ్వర్య ఎక్కడికని వెళ్తారు? ఎంత దూరం అని పారిపోతారు? మనం భయపడినంత కాలం ఇలాంటి ఊర కుక్కలు మన వెనక పడుతూనే ఉంటాయి, మనల్ని భయపెడుతూనే ఉంటాయి. ఈ రోజు వీళ్ళని చూసి భయపడి పారిపోతే రేపు మనల్ని బెదిరించడానికి ఇంకొకళ్ళొస్తారు. అప్పుడు వాళ్ళని చూసి భయపడి పారిపోవాలా? అలా అయితే జీవితం మొత్తం పారిపోతూనే బతకాల్సి వస్తుంది. అయినా వీళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీరొక విషయం గుర్తుంచుకోవాలి. అన్యాయాన్ని భరించే వరకు మాత్రమే మీరొక ఆడపిల్లలు. ఎప్పుడైతే అన్యాయాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారో ఆ క్షణమే మీరొక అమ్మోరు. ఏంటే నీతులు చెప్తున్నావు? ఇప్పుడు మీలోనూ వాళ్ళని ఎదిరించడానికి ఒక అమ్మోరు అవతరిస్తుంది. ఏ భయంతో అయితే వాళ్ళని చూసి పారిపోవాలనుకుంటున్నారో ఆ భయాన్ని కాళ్ల కింద వేసి ఒక్కసారి ముందడుగు వేస్తే వాళ్లే మీలో ఉన్న ఉగ్ర రూపాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగి పారిపోతారు. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళి వాళ్ళని ఎదుర్కోండి. కవిత, ఐశ్వర్య లైఫ్లో ఇలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా మీరెప్పుడు ఇలాగే ధైర్యంగా ఎదుర్కోవాలి. థ్యాంక్స్ అక్క. ఈ ధైర్యం మా అంతట మాకు రాలేదు. అవును మేడం, ఈ ధైర్యం మాలో మీరే నింపారు. అందుకే మేం వాళ్ళని ఎదుర్కోగలిగాం. థ్యాంక్స్ మేడం. సరే మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టుకు వెళ్తున్నాం, కానీ మా తరపున వాదించడానికి లాయర్ ఇంకా ఎవరూ దొరకలేదని గౌతమ్ సార్ చెప్పారు. అవునక్క, రవిచంద్ర అందరు లాయర్లని భయపెట్టి మా తరపున వాదించడానికి ఎవరిని రాకుండా చేశాడక్క. పాపం గౌతమ్ సార్ మా కోసం వాదించే లాయర్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చినా కానీ భయపడిపోతున్నారు. బ్రతిమ్లా అన్నా కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ రవిచంద్ర డబ్బులున్నవాడు కాబట్టి న్యాయాన్ని కొనగలుగుతున్నాడు. కానీ మేము పేదవాళ్ళం కాబట్టి ఏం చేయలేకపోతున్నామక్క. పేదవాడికి న్యాయం దొరకడం అంటే అంత ఈజీ కాదక్క. వస్తాం మేడం. డిఫెన్స్ లాయర్ వచ్చారా? వచ్చాను యువర్ ఆనర్. మిస్టర్ గౌతమ్,
స్టేట్ తరపున వాదించడానికి అడ్వకేట్ వచ్చారా? యువర్ ఆనర్, నిందితుడి తండ్రి ఏ అడ్వకేట్ ఈ కేసు వాదించకుండా భయపెట్టాడు. అందుకే అడ్వకేట్ని నియమించడానికి కొంచెం టైం కావాలి. మిస్టర్ గౌతమ్, కేసు కోర్టుకొచ్చాక టైం అడుగుతున్నారేంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అడ్వకేట్ వచ్చారు యువర్ ఆనర్. నువ్వు వస్తావని నాకు తెలుసు ఝాన్సీ. ఇదిగో కేసు ఫైల్. గౌతమ్ గారు, నేను ఆల్రెడీ ఈ కేసు గురించి మొత్తం స్టడీ చేశాను. ఓకే, స్టార్ట్ ప్రొసీడింగ్స్. యువరానా, నా క్లయింట్స్ అయిన దుర్గేష్, విక్కీ, మున్నా, జిత్తు వీళ్ల మీద మోపబడిన అభియోగాలన్నీ పచ్చి అబద్ధం. పోలీసులు కావాలని ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించి అమాయకులైన నా క్లయింట్స్ ని అరెస్ట్ చేశారు. నా క్లయింట్స్ లో ఒకరైన దుర్గేష్ వాళ్ళ నాన్న ప్రముఖ పారిశ్రామికవేత్త రవిచంద్ర గారు. ఆయనలాగే దుర్గేష్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నేరం ఆరోపించడం జరిగింది. నా క్లయింట్స్ నలుగురు స్టూడెంట్స్, చదువుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు వాళ్లపై మోపడం వల్ల వాళ్ల భవిష్యత్తు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో ఉన్న సీరియస్నెస్ ని అర్థం చేసుకుని వాళ్ళకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ ఆధారాలు లేకుండా వీళ్ళని అరెస్ట్ చేశారు అనడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఈ కేసులో బాధితులైన కవిత, ఐశ్వర్యలని విచారించాలని అనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. నీ పేరేంటి? కవిత. మరి నీ పేరు? ఐశ్వర్య. ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? నేను పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తుంటానక్క. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మేడం. అసలు ఆ రోజు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి. అక్క, నేను పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తుండగా ఈ అక్క నా దగ్గరికి పెట్రోల్ కోసం వచ్చిందక్క. అలా గౌతమ్ సార్ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సేవ్ చేయడంతో మేం ప్రాణాలతో బయటపడగలిగామక్క. లేదంటే వాళ్ళు మమ్మల్ని చంపేసేవాళ్ళు. ఆ తలుచుకుంటేనే ఇప్పటికీ మా ఊళ్ళో గగుర్లు పుడుతుంది. విన్నారు కదా యువర్ ఆనర్, నా క్లయింట్స్ ఇద్దరు కష్టపడి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నేటి యువతరానికి గాని అమ్మాయిలకు గాని ఆదర్శం అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వాళ్లే ప్రమాదానికి గురయ్యారు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బయట సమాజం పరిస్థితి ఎలా ఉందో అని. మనకి ప్రతిరోజు అమ్మాయిలు స్వశక్తితో ముందుకు వెళ్లాలని, స్వయం ఉపాధితో అమ్మాయిలు ముందుకెళ్లాలని ప్రభుత్వాలు వీళ్ల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. కానీ
ఇలాంటి రాక్షసుల వల్ల వాళ్ళు చేసే ఘటనల వల్ల అమ్మాయిలలో ఒక భయం ప్రకంపనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్నా, ఈ బాధితులకి న్యాయం జరగాలన్నా ఆ నిందితులకి బెయిల్ ఇవ్వకూడదు అని కోరుకుంటూ తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేనొకసారి వీళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. మీ ఇద్దరి పేర్లు కవిత, ఐశ్వర్య అన్నారు కదా? అవును అవును మేడం. మేడం. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని చెప్పారు? నైట్ టైం అన్నారు కదా? అవును అవును మేడం. మేడం. మీరు చెప్పిన టైంలో నా క్లయింట్స్ అసలు ఆ దరిదాపుల్లోనే లేరు. అతను సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పిన విధంగా ఆ రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ యువర్ ఆనర్. వాళ్ళకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళని నిర్దోషులుగా నిరూపించడం కోసం బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ కేసులో ఆ దుర్గేష్ వాళ్ళందరూ నేరం చేశారని ప్రూవ్ చేసి మీ కళ్ళ ముందే శిక్ష వేయిస్తాను. అది మీరు చూస్తూ ఉండండి.